ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తీవ్రమైన చలితో ప్రజలు వణికిపోతున్నారు. దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. గడిచిన కొన్ని రోజుల్లో పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చలిగాలుల తీవ్రత జనజీవనాన్ని స్తంభింపజేస్తోంది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఆరోగ్య సలహాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రతపై వివరాలు మనకు భూపతి అందిస్తారు. ఇందూరులో చలి పంజా విసురుతుంది. గత వారం 10 రోజులుగా చలి ఉష్ణోగ్రతల కనిష్ట స్థాయికి చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమని వణుకుపోతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కూడా చలి తీవ్రత పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. గత 10 రోజుల పైగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి నెలకొంది. సాయంత్రం వేళల నుంచి మొదలుకొని ఉదయం 9 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. అసలు చలి తీవ్రత కారణంగా రైతులు, విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. వృద్ధులు ఇబ్బంది తప్పడం లేదు. దీంతో ప్రజలు కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. చలి తీవ్రత విషయంలో అన్ని ప్రాంతాల్లో కూడా రోజు రోజుకు పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. 12 డిగ్రీల ఉష్ణోగ్రతల స్థాయి నుంచి పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. గతంలో చూసుకున్నట్లయితే ఎన్నడూ లేని విధంగా ఈ ఉష్ణోగ్రతల తీవ్రత కనబడుతున్న పరిస్థితి నెలకొంది. కనిష్ట స్థాయిలో పడిపోతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చలి తీవ్రత ఎట్లా ఉంది, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం. ఎట్లా ఉంది చలి? చలి చాలా ఉంది మొన్న 4-5 రోజులు తక్కువ ఉండే, ఇప్పుడు మరీ 4-5 రోజుల నుంచి ఎక్కువైంది. మరి పిల్లలం కానీ పెద్ద ఇప్పుడు మేము మా 70 సంవత్సరాల వయసు కాలం చాలా బాధాకరం ఉన్నది. ఇళ్ళల్లో ఉండలేకపోతున్నాం. ఇళ్ళల్లో చలే, బయట చలే. రాత్రి పొద్దున 8 గంటలకు 9 గంటల వరకు చలి, మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి అసలు పిల్లలు కానీ పెద్దలు కానీ మేము భరించలేకపోతున్నాం. చాలా కష్టాలు ఉన్నాయి. ఈ చలి, మబ్బులు, వాతావరణం మనం చాలా ఈ వాతావరణంతో మార్పిడి జరిగింది. బాగా చలి తీవ్రత పెరుగుతుందని వృద్ధులు చెప్తున్నారు. ఇక్కడ యువకులు కూడా ఉన్నారు, వారిని అడుగుదాం. ఎట్లా ఉంది చలి? చలి అంటే మరీ ఘోరం ఉందండి. కానీ వెదర్ ఏ టైంలో ఎట్లుంటుందో అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా చలి తీవ్రత మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లా పరిధిలోని బిచ్కుంద, జుక్కల్, మద్నూర్ ప్రాంతాలతో పాటు అదేవిధంగా కామారెడ్డి పరిధిలోని మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూరు ప్రాంతాల్లో, నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, భీమ్గల్ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత రోజు రోజుకు పడిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఆలస్యంగా వెళ్తున్నారు. విద్యార్థులు ఉదయం లేవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. సాయంత్రం 5 గంటలు మొదలుకొని చలి తీవ్రత ప్రారంభమవుతుంది. దీంట్లో ఇంట్లోకి సాయంత్రం 5-6 గంటల లోపు వెళ్లాల్సి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఉదయం మాత్రం 9 గంటలు దాటిన తర్వాతనే ఇంట్లో నుంచి బయటకు వస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని వర్గాల వారిపై ప్రభావం కనబడుతుంది. మరోవైపు వ్యాపార వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలస్యంగా దుకాణాలు తెరవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నారు. మరికొన్ని రోజులు కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. వృద్ధులు అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, డిచ్పల్లి, నిజామాబాద్ జిల్లా.